ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. దేవుని పూజకి ఉపయోగించినటువంటి పూలు తలలో పెట్టుకోవచ్చా? మనమంతా ఏం చేస్తాం? ఏదో ఒక సందర్భంలో పూజ చేయగానే తీసినటువంటి నిర్మాల్యాన్ని దేవుడి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదంగా తీసి తలలో పెట్టుకుంటూ ఉంటాం. దేవాలయాల్లో కూడా మనకి పూలదండ తీస్తూ ఉంటారు. దేవుడికి పూజించినటువంటి పూలదండ తీస్తూ ఉంటారు. ఇంట్లో కూడా పూజించినటువంటి పూలను తీసి మనం తలలో పెట్టుకుంటూ ఉంటాం. అసలు ఈ పూలని తలలో పెట్టుకోవచ్చా? పెట్టుకోవటం వలన ఏదైనా దోషం ఉందా? ఈ విషయంలో మనకి అనేక సందేహాలు. పువ్వులు పెట్టుకోమని పెద్దవాళ్ళు భగవంతుడి ప్రసాదం అని ఇస్తారు. పూజ చేసిన తర్వాత బ్రాహ్మడు కూడా తల్లో ఈ ప్రసాదాన్ని పెట్టుకోండి, ఇది అమ్మవారి ప్రసాదం, లేదా ఏ దేవుడికి పూజ చేస్తే ఆ దేవుడి ప్రసాదం అని చెప్తారు. వెంటనే స్త్రీలైతే తీసి ఆ పువ్వుల్ని తల్లో పెట్టుకుంటారు. ఒక పువ్వు కానీ మాలను కానీ ఓ మొక్కైనా సరే తల్లో పెట్టుకుంటారు. పురుషులైతే చెవికి పెట్టుకుంటారు. అది భగవంతుడి ప్రసాదంగా, ఒక ఆశీర్వచనంగా మనం భావిస్తాం. నిజానికి గుడికి ఎక్కడికైనా వెళ్ళి పూజ చేసిన తర్వాత అనుకోకుండా మనకెవరైనా ఒక పువ్వు దేవుడి ప్రసాదంగా తీసిస్తే మన పనులన్నీ అయిపోతాయి అని కూడా మనం భావిస్తాం. నిజమే, మరి భగవంతుడి ప్రసాదం లభించడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అనుకోకుండా అలాంటి ప్రసాదం లభించింది అంటే నిజంగానే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఎక్కడ తప్పు వచ్చింది? పెట్టుకోకూడదని ఎందుకు అనుకుంటున్నాం? ఈ సందేహం మనకి ఎందుకు కలుగుతోంది అంటే దీనికి పురాణాల్లో మనకి ఒక కథ ఉంది. పూర్వకాలంలో దూర్వాస మహాముని ఒకసారి జంబూ నదీశ్వరి దేవాలయానికి వెళ్ళేట. అక్కడ కూర్చొని ఆవిడ గురించి తపస్సు చేశాడు. ఆవిడ అనుగ్రహాన్ని పొందాడు. అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమైంది. దూర్వాస మహామునిని ఆశీర్వదించడమే కాకుండా ఆవిడ మెడలో ఉన్నటువంటి పుష్పమాలికని కూడా దూర్వాస మహామునికి ఇచ్చింది ఆవిడ. అది ఎంతో సౌరభాలు వెదజల్లుతూ ఉంది. అత్యంత రమణీయంగా ఉంది ఆ పుష్పమాల. ఆయన దాన్ని స్వీకరించాడు, కళ్ళకు అద్దుకున్నాడు, మెడలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆకాశ మార్గాన వెడుతూ దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చేట. దూర్వాసుడు రాగానే దక్ష ప్రజాపతి ఆయనకి ఉచితాసనం వేసి సకల మర్యాదలు చేసి ఆ పూలమాల వైపే చూస్తూ ఉన్నట్ట. మహర్షి, ఈ పూలమాల ఎక్కడిది? ఇంత సౌరభాలు వెదజల్లుతోంది, అందంగా ఉంది, ఇది నాకు ఇవ్వగలరా అని అడిగేట. ఇది నాకు అమ్మవారు బహూకరించింది, అమ్మవారి ప్రసాదం ఇది. రాజులు అడిగినప్పుడు తప్పకుండా ఇవ్వాలి, కాబట్టి నేను నీకు ఇది ఇస్తున్నాను, దీన్ని స్వీకరించమని చెప్పేసి తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికను తీసి దక్ష ప్రజాపతికి ఇచ్చి దూర్వాసుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దక్ష ప్రజాపతి ఆ పువ్వులని ఆఘ్రాణించి వాసన చూసి కళ్ళకద్దుకొని తీసుకువెళ్ళి ఆయన పడక గదిలో ఉన్నటువంటి మంచానికి దాన్ని అలంకరించుకుంటాడు. ఎందుకు? తెల్లవార్లు మంచి గుబాళింపు వాసనలు వస్తాయి అని చెప్పేసి ఆ మంచానికి అలంకరించుకున్నాడు. ఆ రోజు రాత్రి భార్యతో సుఖాల్ని అనుభవించాడు. అక్కడే అసలు కథ మొదలైంది. అమ్మవారి పూలని పడక గదిలో పెట్టుకుని ఆఘ్రాణించటం, అది మంచానికి అలంకరించుకొని ఆయన భార్యతో సుఖాల్ని అనుభవించటం ఒక తప్పు. అది ఎందుకంటే భగవంతుడి పూలని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఒక ప్రసాదంగా మాత్రమే స్వీకరించాలి, కళ్ళకద్దుకోవాలి, తల మీద పెట్టుకోవాలి తప్ప దాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా ఉపయోగించడానికి వీల్లేదు అని ఇక్కడ మనకి అర్థమవుతోంది. ఏమిటి అక్కడ తర్వాత ఏం జరిగింది? దాని వలన, ఆ దోషం వలన ఆయనకి శివుడి మీద కోపం పెరిగింది. అసలు శివుడెవరు? దక్ష ప్రజాపతికి అల్లుడనమాట. తన కూతురైనటువంటి సతీదేవిని ఇచ్చి వివాహం చేశాడు. కానీ ఇక్కడ చేసినటువంటి ఈ పొరపాటు వలన ఆయనకి శివుడి మీద ద్వేషం పెరిగింది. తద్వారా కూతురి మీద కూడా కోపం పెరిగింది ఆయనకి. ఆ తర్వాత ఆయన చేసినటువంటి యజ్ఞానికి శివద్వేషి అయ్యి శివుణ్ణి పిలవడం మర్చిపోయాడు. ఆ తర్వాత కూతురికి కూడా కోపం వచ్చి ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. తత్ఫలితంగా శివుడు ఈ దక్ష ప్రజాపతి తలని తెగ నరకడం కూడా జరిగింది. ఆ తర్వాత మేకతలని అతనికి అతికిస్తారు. అంటే ఎంతటి ఘోర విపత్తు జరిగింది, ఎంతటి పొరపాటు జరిగింది. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడి పువ్వులని తీసుకున్న తర్వాత కళ్ళకద్దుకోవాలి, ఆఘ్రాణించాలి, తల మీద పెట్టుకోవాలి, ఒక్క క్షణం తలలో తురుముకోవాలి, ఆ తర్వాత తీసి తొక్కని స్థలంలో పడేయాలి. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటాం, చాలామంది పూలు పూజ చేసిన తర్వాత నిర్మాల్యం పూజించే వరకే దాని విలువ వాళ్ళకి తెలుసు. కానీ తొక్కకూడని ఎన్నో స్థలాల్లో ఆ పువ్వులు రెక్కలు
తర్వాత దానికి ఉన్నటువంటి తొడిమెలు రాలిపోయి పడుతూ ఉంటాయి. మనకి తెలియకనే మనం ఎన్నో పొరపాట్లు చేస్తాం. ఆ తర్వాత ఎన్నో కష్టాల్ని, కన్నీళ్ళని మనం అనుభవిస్తూ ఉంటాం. ఏం పాపం చేశాను, నేనేం దోషం చేశాను, నాకిన్ని కష్టాలు కడగళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అంటే మనకి తెలియనటువంటి పొరపాట్లు మనం ఎన్నో చేస్తుంటాం. కాబట్టి భగవంతుడి పూలని ప్రసాదంగా స్వీకరించండి, కానీ ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఎలా అంటే అలా వాటిని వాడకుండా జాగ్రత్త పడటం వలన ఎన్నో దోషాల నుంచి, ఎన్నో కష్టాల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు. పిలవకుండా పుట్టింటికి వెళ్ళకూడదా? ఇదేం ప్రశ్న అండి. అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం, మనకి అమ్మ నాన్న మన పుట్టింటి వాళ్ళు, మనం అక్కడికి వెళ్ళడం తప్పు అని ఎలా అనుకుంటాం? నిజమే, తప్పు కాదు. ఎవరైనా కూడా అత్తవారింటికంటే ముందు ఏ కష్టం వచ్చిందన్నా కూడా ఆడపిల్ల ముందు పుట్టింటికి వెళ్ళి అమ్మతో నాన్నతో చెప్పుకుంటుంది, సేద తీరుతుంది, వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటిస్తుంది. అక్కడే అత్యంతగా వాళ్ళకి ఆప్యాయత, తర్వాత వాళ్ళకి అనునయం దొరుకుతుంది, తర్వాత వాళ్ళకి స్వాంతన దొరుకుతుంది. ఎలాంటి కష్టమైనా కూడా వెళ్ళి ముందు అత్తవారింట్లో ఎవరి ద్వారా, అత్త కానీ మామ కానీ భర్త కానీ ఎవరి ద్వారా ఎలాంటి కష్టాలున్నా మొదట్లో తప్పనిసరిగా పుట్టింటికి వెళ్ళి తల్లి తండ్రితో చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయులు, కన్నవాళ్ళు, తన కష్టాన్ని ఎరిగిన వాళ్ళు, తనకేమైనా సహాయం చేయగలిగిన వాళ్ళు. అందుకని తప్పనిసరిగా పుట్టింటికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. కానీ పుట్టింటికి వెళ్ళి తన కష్ట సుఖాలు ఆడపిల్ల చెప్పుకోవచ్చా, పిలవకుండా వెళ్ళొచ్చా అనేటువంటిది ఒక సంశయంగా మనకి కనిపిస్తుంది. ఈ విషయంలో కూడా మనకి ఒక కథ కనిపిస్తుంది. ఏమిటంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, దక్ష ప్రజాపతికి కూతురు మీద, అల్లుడి మీద ద్వేషం పెరిగింది. ఎందుకు? ఆయన చేసినటువంటి పొరపాటు వల్లనే పెరిగినప్పటికీ కూడా అక్కడ ద్వేషం పెరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏమిటంటే, ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో సతీదేవి శివుడి దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడికి ఈ నోట ఆ నోట అందరి ద్వారా తెలుస్తుంది, తన తండ్రి ఒక మహా యజ్ఞం చేయడానికి తలపెట్టాడు అని. తనని కూడా పిలుస్తారు అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఆ యజ్ఞ సమయం రానే వచ్చింది, కానీ ఆవిడికి పిలుపు అందలేదు. తండ్రి కానీ తల్లి కానీ ఆవిడ్ని పిలవలేదు, తన భర్తని కూడా పిలవలేదు. అప్పుడు శివుణ్ణి అడుగుతుంది, మా పుట్టింటి వాళ్ళు మహాయజ్ఞం చేస్తున్నారు, మనమిద్దరం అక్కడికి వెడదామని. అదేం మాట, మనని పిలవలేదు కదా, పిలవకుండా మనం ఎలా వెడతాం, వెళ్ళకూడదు, పిలవని చోటికి మనం వెళ్ళకూడదు అని శివుడు చెప్తాడు. ఆహా, అలా అంటే ఎలాగో, మీరు రాకపోయినా పర్వాలేదు, నేనైతే ఆ ఇంటి కూతుర్ని, వాళ్ళ కన్న కూతుర్ని, నేను వెళ్ళటంలో దోషమేముంది, నేను వెళ్తాను అంటుంది. ఏ స్త్రీ అయినా సరే పెళ్ళై అత్తవారింటికి వచ్చిన తర్వాత పుట్టింటి వాళ్ళు ఆదరంగా పిలిస్తే తప్ప వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు నీ ఇల్లు వేరు, నీ గౌరవం వేరు, నీ పద్ధతి వేరు. కాబట్టి నీ ఇంటిని గౌరవించాలి, భర్తను గౌరవించాలి, అత్తింటి వాళ్ళని గౌరవించాలి అంటే ఆదరంగా వాళ్ళు వచ్చి నిన్ను బొట్టు పట్టి పిలిచినప్పుడు మాత్రమే నువ్వు వెళ్ళాలి. పిలవకుండా వెళ్ళినప్పుడు అవమానాలు ఎదురవుతాయి. వాళ్ళు పిలవకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం పట్టుకుని నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళు అవమానించే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని శివుడు ఎంతగానో చెప్తాడు. ఎన్ని విధాలు చెప్పినా కూడా ఆడపిల్లలకి పుట్టింటి మమకారం ఎక్కువగా ఉంటుంది. భర్త చెప్పింది ఏదైనా కూడా తప్పుగానే తోస్తుంది. ఇక్కడ సతీదేవికి కూడా అదే అనిపించింది. ఆహా లేదు, మీరు రాకుంటే రాకపోయారు, మిమ్మల్ని పిలవలేదు కాబట్టి మీరు రాకండి, కానీ నేను మాత్రం వెళ్ళి తీరాల్సిందే. అది నా పుట్టిల్లు, నా తల్లిదండ్రులు, నా తండ్రి చేసే యజ్ఞం, పుట్టింటికి వెళ్ళడానికి పిలుపు అవసరం లేదు, నేను తప్పకుండా వెళ్తాను అంటుంది. చేసేది లేక శివుడు పంపించేస్తాడు. ఏం చేస్తాడు, వెళ్ళమని చెప్పేసి నందీశ్వరుని వెంట ఇచ్చి పంపించేస్తాడు. సతీదేవి దక్షుడు చేసేటువంటి యజ్ఞానికి వస్తుంది. వచ్చిన తర్వాత అసలు ఆమె వైపు తండ్రి కానీ తల్లి కానీ ఆ పరివారం కానీ ఎవరు కన్నెత్తి కూడా చూడరు, ఎవరు ఆదరించరు, రమ్మని పిలవరు. ఆమె వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అక్కడికి వచ్చిన యజ్ఞానికి వచ్చిన వాడంతా కూడా శివుడు ఎందుకు రాలేదు, శివుణ్ణి ఎందుకు పిలవలేదు అనేటువంటి పరామర్శ వస్తుంది. దక్షుడు నానా రకాలుగా మాట్లాడతాడు, హేళనగా మాట్లాడతాడు, శివుణ్ణి దుర్భాషలాడతాడు. అప్పుడు సతీదేవికి చాలా కోపం వస్తుంది. ఏ స్త్రీకైనా కూడా భారతీయ సాంప్రదాయం ఎలాంటిది అంటే, పుట్టింటి మీద ఎంతటి మమకారం, ఎంతటి ప్రేమ ఉంటుందో, స్త్రీ ఒకసారి పెళ్ళాడి భర్త దగ్గరికి వచ్చిందంటే ఆ భర్తని తన తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే అన్యాయంగా ఒక్క మాటన్నా కూడా సహించలేనటువంటి స్థితిలో ఉంటుంది ఆ స్త్రీ. అయితే భర్తని మాట అనేసరికి ఆవిడ సహించలేదు. అందులో ఇలాంటి వాడు కాదు కదా శివుడు. సర్వజనులు సర్వదేవతలు కూడా పూజించతగినటువంటి వాడు శివుడు. అలాంటి మహాశివుణ్ణి, అంటే జగత్తుకే అయిన తండ్రి,
ఆయనని మరిచిపోయి యజ్ఞం చేయడమే ఒక నేరం అనుకుంటే ఆయన్ని దుర్భాషలాడడం, అంతకంటే ముందు ఇంటి అల్లుడు, కూతురి భర్త ఇవి కూడా చూడకుండా ఈ దక్ష ప్రజాపతి దుర్భాషలాడితే ఆవిడికి మహాకోపం వచ్చింది. ఆవిడెవరు? మహాకాళి అమ్మవారు. అక్కడికక్కడి వెళ్ళి యజ్ఞగుండం దగ్గర ఆత్మాహుతి చేసుకుంటుంది ఈ సతీదేవి. అలా చేయటం వలన ఇక్కడ మనకి తెలిసింది ఏమిటి అంటే, యోగ్యుడైనటువంటి భర్త ఉన్నప్పుడు అన్యాయంగా పుట్టింటి వాళ్ళైనా సరే మాట అంటే పడకూడదు అని, పిలవకుండానే వెళ్ళకూడదు అని. ఎందుకంటే తనకొక ఇల్లు ఏర్పడింది, తనకొక సంసారం ఏర్పడింది, ఒక భర్త ఉన్నాడు. ఆ భర్త ఎప్పుడైతే యోగ్యుడైనటువంటి వాడో అలాంటి భర్తని తనని గౌరవించి బొట్టు పెట్టి పిలవకుండా పుట్టింటికైనా సరే వెళ్ళకూడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది. కానీ ఈ రోజుల్లో మనకి జరుగుతుంది ఏమిటి? పెళ్ళవగానే వెళ్ళి ఎలాంటి లోపాలు అంటే మనం ఏ కోణంలో చూస్తే అలాంటి లోపాలు కనపడుతూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ దగ్గర, భర్త దగ్గర లోపం ఉన్నా లేకపోయినా, అంటే చాలా చోట్ల లోపాలు ఉంటున్నాయి, లేవు అని చెప్పడానికి లేదు. కానీ లేని చోట్ల కూడా మనం మరో దృష్టితో చూడడం, వీళ్ళ లోపాలని ఎంచి ప్రతిరోజు వెళ్ళి పుట్టింటో తల్లికి తండ్రికి చెప్పడం, తత్ఫలితంగా కాపురాలన్నీ వేరైపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు. అందుకని ఏ స్త్రీ అయినా కూడా తల్లిదండ్రుల్ని ప్రేమించాల్సిందే, గౌరవించాల్సిందే, ఆదరించాల్సిందే. అదేవిధంగా భర్త యోగ్యుడా కాదా అని తెలుసుకొని అతని గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత స్త్రీ మీద ఉంటుంది. అందుకని భర్త యోగ్యుడైనప్పుడు, మంచివాడైనప్పుడు మరో కోణంలో చూడకుండా ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా ఎంచి పుట్టింటికి చేరవేయకుండా ఉంటే కాపురాలు నిలుస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. అష్టాదశ పీఠాలు ఎలా ఏర్పడ్డాయి? మనం అష్టాదశ పీఠాలు అంటున్నామంటే 18 పీఠాల గురించి మాత్రమే లోకంలో ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇవి 108 పీఠాలు. అయితే ఈ 108 పీఠాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? దీనికి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టే, సతీదేవి ఎప్పుడైతే కోపించిందో అందులో తన భర్త ఇంటి అల్లుణ్ణి అవమానించాడు అని చెప్పేసి ఆవిడ ఆత్మాహుతి చేసుకుంది. వెంటనే అక్కడ ఒక హలాహలం పుట్టింది, ఒక పెద్ద ఉద్రేకం. అంటే దేవతలందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అక్కడ యజ్ఞం ఆగిపోయింది, ఆ ఇంటి ఆడపడుచు ఆత్మాహుతి చేసుకుంది. ఆ యజ్ఞం ఆగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శివుడికి కబురు చేరవేశారు, సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది. ఆ మాట వినగానే కూడా శివుడు రౌద్రుడైపోయాడు, కాళరుద్రుడైపోయాడు. వెంటనే తన జటాజుటాన్ని తుడిపించాడు. అక్కడి నుంచి పుట్టినవాడు వీరభద్రుడు. వీరభద్రుణ్ణి ఆజ్ఞాపిస్తాడు శివుడు, అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడ ఏం జరిగిందో చూడు, దక్షుణ్ణి శిక్షించు అని చెప్పేసి ఆజ్ఞాపించి పంపించేస్తాడు. వీరభద్రుడు అక్కడికి వెళ్తాడు. వీరభద్రుడు వెళ్ళిన తర్వాత ఒక శివుడి నుంచి వచ్చిన వాడు కూడా మహారుద్రుల్లాగా అక్కడ తాండవం చేస్తాడు. చేసి ఈ దక్ష ప్రజాపతి తలని తెగనరికేస్తాడు. ఆ తర్వాత మహారౌద్రుడైనటువంటి కాళరుద్రుల్లాగా శివుడు ఆవేశంతో అక్కడికి వస్తాడనమాట. వచ్చి ఏం జరిగింది తెలియకుండా చూస్తాడు. సతీదేవి కళేబరాన్ని భుజాన వేసుకుంటాడు. సతీదేవి కళేబరాన్ని చూసిన తర్వాత ఆయన ఆవేశం ఆగదు, కోపం ఆగదు, రౌద్రం ఆగదు. మహారౌద్రంగా కళేబరాన్ని వేసుకుని వీరావేశంతో నడుస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలంతా కూడా ఇది పనికిరాదు, లోక కళ్యాణం కాదు, ఈ రౌద్రుడు ఇదే విధంగా లోకం మీద, జగత్తు మీద నడుస్తూ ఉంటే అందరూ కూడా హడలిపోతారు. ఆ తర్వాత ఉపద్రవాలు ఎన్నో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, మహాప్రళయమే సంభవిస్తుంది, ఇతన్ని శాంతింపజేయాలి. ఆ సతీదేవి కళేబరం ఆయన భుజం మీద ఎంతవరకు ఉంటుందో ఆయన అంతవరకు శాంతించడు. అందుకని ఆ చేతిలో ఉన్నటువంటి కళేబరాన్ని మనం మాయం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పేసి దేవతలంతా కూడా విష్ణుమూర్తిని వేడుకుంటారు. ఏ విధంగా అయినా సరే నువ్వు శివుణ్ణి శాంతింపజేయాలి, ఆయన భుజం మీద ఉన్నటువంటి సతీదేవి కళేబరాన్ని మాయం చేయాలి, అది ఎలా చేస్తావో నువ్వు ఆలోచించు అని చెప్పేసి దేవతలంతా కూడా విష్ణుమూర్తిని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి అదృశ్యంగా ఈ శివుడి వెనక వెడుతూ తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు ఆ సుదర్శన చక్రం ఏం చేస్తుందంటే సతీదేవి కళేబరాన్ని ముక్కలు ముక్కలుగా, ఆయన నడుస్తూ ఉంటాడు, ఒక్కొక్క ముక్క తెగి ఒక్కొక్క ప్రాంతంలో పడుతూ ఉంటుంది. అలా సతీదేవి కళేబరాన్ని 108 భాగాలుగా చేస్తాడు తన సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి. ఈ సతీదేవి 108 భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నీ కూడా 108 శక్తిపీఠాలుగా మన భారతదేశంలో నిలిచాయి. వాటిని మనం 108 శక్తిపీఠాలుగా ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో ప్రాముఖ్యంగా మనం చెప్పుకునేటువంటిది
అష్టాదశ శక్తిపీఠాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. భారతదేశంలోని ఎన్నో ప్రాంతాల్లో, అంటే మొత్తం 108 ప్రాంతాల్లో ఈ సతీదేవి కళేబరం నుంచి జారిపడినటువంటి ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రదేశంలో పడింది. అవే మనకి 108 శక్తిపీఠాలు. ఆ చోట్లన్నిట్లో కూడా ఇక్కడ శివుడు, పార్వతీదేవి ఇద్దరు ఉన్నారని, ఒక్కొక్క పీఠం దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అని కూడా చెప్తారు. ఆ విధంగా మనకి 108 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత తన చేతిలోని కళేబరం మాయమైపోయిన తర్వాత, దేవతలంతా స్తుతించిన తర్వాత శివుడు మళ్ళీ ప్రశాంతపడతాడు. ఆ విధంగా మన భారతదేశంలో మనకి 108 శక్తిపీఠాలు ఏర్పడ్డాయి.